రాకెట్ లాంచింగ్ ఇవన్నీ కూడా మన భారతీయులు కనిపెట్టారు. కానీ మన భారతీయులందరూ ఆలోచన చేసింది ఏంటంటే తర్వాత తరాలకి ఇది ప్రమాదకారిగా ఉండకూడదు. ఈ ప్రయోగం చేస్తే తర్వాత తరాలకి ఏ ఇబ్బంది కలగకూడదు. అందుకనే పూర్వం రాజులు యుద్ధం చేసేటప్పుడు కత్తులతోటి బాణాలతో యుద్ధాలు చేసేవారు. ఈ బ్రిటిష్ వాళ్ళు పరిపాలించిన తుపాకీ బాంబులు కనిపెట్టారు. అక్కడైతే ఒక్కడితోనే యుద్ధం చేస్తారు. మళ్ళీ ఆ ఒక్కడితో యుద్ధం చేయడానికి నియమాలు ఉంటాయి. సూర్యాస్తమయం అయితే మళ్ళీ యుద్ధం చేయకూడదు, అంగవైకల్యం ఉన్నవాడికి యుద్ధం చేయకూడదు. అంటే మనం ఒక విధానంలో ఉన్నాం, ఒకరిని హింసించే విధానంలో లేవు. కాబట్టి మోడర్న్ సైన్స్ ప్రతిదాన్ని మనం మోడర్న్ సైన్స్కి అప్లై చేస్తూ మన జ్యోతిష్ శాస్త్రాన్ని మోడర్న్ సైన్స్కి అప్లై చేసేయాలి, ప్రతిదీ మోడర్న్గా చెప్పేయాలి అనుకోవడం ఇది భారతీయ తత్వం కాదు. మనం ఆ విధమైన ద్వారంలోకి వెళ్ళకూడదు. ఎందుకంటే ఇప్పుడు మోడర్న్ సైన్స్ అని చెప్పే ప్రతిదీ కూడా నాశనానికి ఏతోయ్యేదే. ఫ్రిడ్జ్ మనకు అవసరం లేదు, మనకు ఫ్రిడ్జ్ తీసుకొచ్చి అంటకట్టారు. ఇప్పుడు ఆ ఫ్రిడ్జ్లో నీళ్లు తాగద్దని ఇప్పుడు డాక్టర్లు చెప్తున్నారు. ఏసీ మనకు అవసరం లేదు, ఏసీని అంటకట్టారు. ఇలా ఒక వస్తువు కాదు, మోడర్న్ సైన్స్ పేరు చెబుతూ ప్రతి వస్తువుని మనకు అంటకట్టారు. చక్కగా వ్యవసాయం చేస్తే కోత కోసేవారు ఆడవాళ్ళందరూ. ఇప్పుడు మిషన్ వచ్చి కోత కోసేస్తుంది, ఆడవాళ్ళకి పని లేదు. ఈ మన భూమి యొక్క సారం ఎద్దుల వల్ల వేదం చెప్తోంది, ఎద్దులు భూమి మీద తిరిగితే దాని యొక్క చెమట బిందువులు పడి ఆ భూమి సారవంతం అవుతుందని. కానీ యంత్రాలు వస్తే పని తేలికైపోతుంది. మనకు అన్ని పని తేలికైపోవాలి, మా సౌలభ్యంగా ఉండాలి అనేటటువంటి మోడర్న్ సైన్స్ తోటి ఈ జ్యోతిష్ శాస్త్రానికి అయితే సంబంధం లేదు అనే విషయం, ఈ అంశాన్ని ప్రాతిపదికగా తీసుకుని మోడర్న్ సైన్స్ పట్ల, మోడర్న్ సైన్స్ సిద్ధాంతాల పట్ల మహా వ్యక్తి పూర్ణమోహన్ గారు. ఎందుకంటే ఎంత లేటెస్ట్ టెక్నాలజీ వస్తే అంత లేటెస్ట్ టెక్నాలజీని వాడేస్తారు. అలాగే చెబుతూ ఉంటారు. నేను ఆయన చెప్పిన టెక్నాలజీ చాలా బాగుంది. ఆయన సెల్ ఫోన్ తీసి మీకు ఇంకా ఇందులో తెలియని ఆప్షన్స్ చాలా ఉన్నాయి శర్మ గారు, మీ ఫోన్ అయితే 40,000 ఫోన్ చేయడం ఉంది కానీ ఉపయోగం లేదు, ఇందులో అసెంబిలిటీయా అదేనండి, అది నొక్కిది మీరు చూడండి, మీకే తెలుస్తున్నాను. నొక్కేదంతే నా ఫోన్ అంతా అయిపోయి నా కంట్రోల్ నుంచి పూర్తిగా పోయింది నా ఫోను. మళ్ళీ ఫోన్ చేద్దామంటే నా ఫోన్ నా చేతి కంట్రోల్ లేదు. ఇంకా అది ఏం చేయాలో అర్థం కాదు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేద్దామా, ఏం చేసినా పని చేయలేదు. మళ్ళీ ఆయన ఫోన్ చేసి అడిగితే నొక్కిన చోట 2 సార్లు నొక్కండి పని అవుతుంది. అంటే సైన్స్ పెరిగిపోతుంది, విపరీతంగా పెరిగిపోతుంది. అంటే మన మేధస్సును పూర్తిగా కబళించేస్తుంది, మన మేధస్సు నశించిపోతుంది. మనం బుర్రలో నిక్షిప్తం చేసుకోవాల్సిన అన్ని విషయాలను కూడా సెల్ ఫోన్లో నిక్షిప్తం చేసుకోవడం. మనం రాసుకోవాల్సిన నోట్లు పూర్వం చక్కగా బ్యాంక్ వెళితే అన్ని లెక్చర్ బుక్స్లో రాసేవారు, మనకు డీటెయిల్స్ అన్నీ తెలిసేవి. ఇప్పుడు అంతా కంప్యూటరే, అది పని చేయకపోతే మనం కూర్చోవలసిందే. నేను పంచాయతీలో బిల్లు కట్టడానికి వెళ్ళాను, అక్కడ కంప్యూటర్ షట్ డౌన్ అయ్యిందండి, కూర్చోండి అన్నారు. సాయంకాలం వరకు కూర్చోబెట్టారు. కాబట్టి మోడర్న్ సైన్స్ అనేది మన భారతీయ తత్వం కాదు. ఇది భారతీయ తత్వాన్ని పూర్తిగా నాశనం చేసేది. ఇందులో నేను దాన్ని దృఢంగా నమ్ముతాను. కానీ మోడర్న్ సైన్స్ని దృఢంగా నమ్ముతారు పూర్ణమోహన్ గారు. కాబట్టి ఇప్పుడు 2 విషయాలపైన ఆయన, నేను చెప్పిన విషయాన్ని ఆయన చెప్పదలుచుకున్న విషయాన్ని కూడా మేళవీకరించి మన ఈ సిద్ధాంత విషయాలను కానీ జ్యోతిష్ శాస్త్రంలో కానీ జరుగుతున్న మార్పులపై పూర్ణమోహన్ గారు ఇప్పుడు మనకి అద్భుతమైనటువంటి విశేష వ్యాఖ్యానాన్ని అందజేస్తారని కోరి ప్రార్థిస్తున్నాను. అయ్యా వేదిక మీదకి. చెప్పుకోవాలంటే రాజమండ్రి అనేటువంటి ఊరికి ఒక ప్రత్యేకమైనటువంటి విశేషం ఉంది. ఈ రాజమండ్రికి ఇంత విశేషం రావడానికి అనేక మంది మహానుభావులు ఉన్నారేమో. మన మధ్యలో మనం పుట్టి ఉండంగానే చూసినటువంటి ఒక మహా అద్భుతమైన వ్యక్తి కింద నేను మధుర కృష్ణమూర్తి గారిని స్మరిస్తూ ఉంటాను ఎప్పుడు. మధురవారి పలుకు మధురమైనటువంటిది, మధురవారి విధానం అనేటువంటిది రాజమండ్రికి అత్యుత్తమమైనటువంటి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చిందని నేను నమ్ముతూ ఉంటాను. అయితే ఈవేళ విద్వత్ సభ అనేటువంటి దాన్ని ఇక్కడ ప్రారంభించారు. సభలో ఉన్నటువంటి విద్వత్మనులందరికీ కూడా నా సాదర ప్రణామాలు. అయితే చాలామంది భారతీయ తత్వము అనేటువంటిది పాశ్చాత్యమైనటువంటి విధానాలు అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. కొన్నిటిని నేను ఇక్కడ అవలోకనం చేస్తూ చెప్తా వస్తాను. వాటికి భారతీయ తత్వం ఉందా, పాశ్చాత్య తత్వం ఉందా అనేటువంటి దాన్ని మనం ఒకసారి ఎరుకుపరుచుకుంటే విషయానికి వస్తుంది.
ఒక దేశం మీద ఇంకొక దేశము దండెత్తి రావాల్సినంత అవసరం ఏముంది? గ్రీకు రాజు భారతదేశం మీదకి ఇన్వేడర్గా ఎందుకు వచ్చాడు? నేను కొన్నిటిని ప్రస్తావన చేస్తాను. భారతీయ ఓడ అనేటువంటిది సుగంధ ద్రవ్యాలను తీసుకొని భారతదేశం నుంచి పశ్చిమ దేశాలకి, అంటే యూరోప్ దేశాలకి అట్లా కానీ వెళ్తున్నప్పుడు ఆ పడవలో ఉన్నటువంటి అమూల్య వస్తువుల కోసం సముద్రపు దొంగలు అనేటువంటి వాళ్ళు వెతుకుతూ ఉండేవారట. మణులు, మాణిక్యాలు ఎన్నో ఉన్నటువంటి ఆ ఓడలో అన్నిటినీ వదిలేసి భారతీయ గ్రంథాల కోసం వెతికేవారట. నేను చెప్తున్నది కొద్దిగా కష్టంగా ఉంటుందేమో. అలెగ్జాండర్ అనేటువంటి వాడు భారతదేశం మీద యుద్ధానికి వెళ్తున్నాడంటే గురువుగారు అడిగారు, మహాభారతం ఒకటి, పవిత్ర గంగ కొంత తీసుకొని రా నా కోసం. అంటే భారతీయ పుస్తకాల పైన ప్రపంచము ఎంత దృష్టి పెట్టింది, ఆ పుస్తకాలలో ఉండేటువంటి విజ్ఞానాన్ని ఎలా తస్కరించింది అనేటువంటి దాన్ని మనం ఒకసారి గమనించవచ్చు. అట్లాగే ఈవేళ రష్యా అనే దేశం యుక్రెయిన్ మీద యుద్ధం చేస్తూ వస్తుంది. రష్యా ఉక్రెయిన్ మీద యుద్ధం చేస్తూ ఉంటే మనకు వచ్చిన నష్టం ఏమిటి? ఇది ఒక ప్రశ్న ఫస్ట్. అయితే ఇందులో చాలా గొప్ప విషయం ఏంటంటే భారతదేశానికి సన్ఫ్లవర్ ఆయిల్ తగ్గిపోతుంది. అసలు ఈ ఉక్రెయిన్ దేశస్తులకి ఈ సన్ఫ్లవర్ పండించమని ఎవరు చెప్పారు? ఈ సన్ఫ్లవర్ ఆయిల్ని ఎవరు ప్రోత్సహించారు అనేటువంటిది, అంటే నాకు తెలిసినంతవరకు తెనాలి రామలింగుడు తెనాలి అనేటువంటి ఊర్లో పుట్టారు. ఆయన రాజుగారు ఇచ్చినటువంటి ధనాన్నంతా తీసుకొని వెళ్ళి తెనాల్లో పెట్టడం వల్ల తెనాలి బంగారానికి ప్రసిద్ధి అయింది. ఒక వ్యక్తి తను చేసినటువంటి విషయాల్ని ఎక్కడో ఒక చోట నిక్షిప్తం చేయటం కానీ, జ్ఞానం అనేటువంటిది ఒక చోటు నుంచి ఇంకొక చోటుకు వెళ్ళటం వల్ల కానీ ఈ రకంగా దానికి ప్రాధాన్యము ప్రాముఖ్యత అనేటువంటిది పెరగటం అనేటువంటిది జరుగుతూ వస్తుంది. ఈ ఉక్రెయిన్ దేశంలో ఇవాళ నూనె పండటానికి కారకులు ఎవరు అని అడిగితే శ్రీ వరాహ మిహిరాచార్యులు అని చెప్పడానికి ఎటువంటి సంశయం లేదు, ఎటువంటి అభ్యంతరం కూడా లేదు. ఈ విషయాన్ని మీరు ఎలా చెప్తారు అని చెప్పేసి చాలామంది అడగచ్చు. ఈ 5వ శతాబ్దం కానీ 4వ శతాబ్దం కానీ వరాహ మిహిరాచార్యులు చేసినటువంటి బృహత్ సంహిత అనేటువంటి మహత్తర గ్రంథాన్ని ప్రపంచం అనేటువంటిది దర్శించకుండా ఉన్నది 9వ శతాబ్దం దాకే. ఈ 9వ శతాబ్దం వచ్చేటప్పటికి 982 మహమ్మద్ గోరి దండయాత్రలతో పాటు భారతదేశానికి భయంకరమైనటువంటి దుర్దశ అనేటువంటిది పట్టింది. అలాగే ముస్లిం, అంటే ఈ ముస్లిమ్స్ రాజులకి బ్రహ్మాండమైనటువంటి ఒక చరిత్ర అనేటువంటిది ఉద్భవించింది. అంటే పర్షియన్ గల్ఫ్ ల్యాండ్లో ఉన్నటువంటి ఈ దేశాల్లో నుంచి వచ్చినటువంటి కొంతమంది రాజులు భారతదేశం మీద దండెత్తి మొట్టమొదట దోచుకుపోయినటువంటి పుస్తకం ఏదైనా కానీ ఉంది అంటే అది బృహత్ సంహిత. ఈ బృహత్ సంహిత అనేటువంటి దాన్ని తీసుకొని వెళ్ళిపోయినటువంటి వాళ్ళల్లో వీడు బానిస, ఇతని తర్వాత వచ్చింది బానిస డైనాసిటీ అంటారు. ఆ బానిస డైనాసిటీ వాడికి పిల్లలు లేరు, అదంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత మహమ్మద్ గోరి వెంట వచ్చినటువంటి మహాపండితుడు ఎవరంటే ఆల్బెరూని. అంటే ముస్లిం చరిత్ర మొత్తం కానీ చూసి మహామేధావైనటువంటి ఒక ముస్లిం పేరు చెప్పమంటే చెప్పేటువంటి పేరు ఆల్బెరూని అండి. ఈ ఆల్బెరూని అనేటువంటి ఈ వ్యక్తి ఇండియాలోకి వచ్చి ఇండియాలో ఉన్నటువంటి ఈ గ్రంథాలను తీసుకొని వెళ్ళి భారతదేశం నుంచి బయటకు వెళ్ళిపోయాడు. అంటే ఎప్పుడైతే ఈ ఘోరీ గారు చనిపోయారో ఆ ఘోరీ చనిపోయిన తర్వాత ఈయన బయటకు వెళ్ళాడు. మనందరం ఏంటంటే ఈ ఘోరీ వెళ్ళిపోయాడు అనేటువంటిదే తెలుస్తుంది తప్పితే ఆల్బెరూని ఎవరు, ఆల్బెరూని తర్వాత ఏం చేశాడు, ఆల్బెరూని కథలు ఏమిటి అనేటువంటివి మనకైతే తెలియదు. అయితే ఈ ఆల్బెరూని మన ఇండియా నుంచి వెళ్ళిపోతూ బృహత్ సంహిత గ్రంథాన్ని తీసుకొని వెళ్ళిపోవటం అనేటువంటిది జరిగింది. ఇప్పటికి కూడా మనకి 2 గ్రంథాలు ఆల్బెరూని వాల్యూమ్స్, 2 వాల్యూమ్స్ మనకు దొరుకుతూ ఉంటాయి. ఇక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి ఈ బానిస డైనాసిటీకి వచ్చేటప్పటికి పాపం ఈ ఆల్బెరూనికి వాళ్ళ సభలో కొలువు అనేటువంటిది ఇవ్వలేదు. ఈయన వెంటనే వెళ్ళిపోయేసేసి ఆ దేశపు రాజు దగ్గరికి వెళ్ళి సమర్ఖండ్, అంటే ఈ సమర్ఖండ్కి వెళ్ళి రాజుగారి దగ్గర ఉద్యోగం చేయడానికి కూర్చున్నాడు. అంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి తన కుమారులకు ఏం చేశాడంటే అత్యంత క్రిప్టిక్ అయినటువంటి భాషలతో కొన్ని పుస్తకాలు రాసి ఇవ్వటం అనేటువంటిది జరిగింది. ఈయన
ఈ పుస్తకాలు అనేటువంటివి ఎలా ఉన్నాయి అని చెప్పేసి ఇప్పటికి కూడా ఈ ప్రపంచం అనేటువంటిది తన్నుకుంటూ ఉంది. ఇందులో ఏం రాశారు, ఎందుకు రాశారు అనేటువంటిది. అయితే ఈ సమర్కండ నుంచి కూడా వాళ్ళ కుమారులు ఆఫ్ఘనిస్తాన్, ఆ పైన ఉన్నటువంటి ఉక్రెయిన్కి అనేటువంటి ప్రదేశానికి రావటం అనేది జరిగింది. ఆ ఉక్రెయిన్లో ఉన్నటువంటి వాళ్ళ పుస్తకాన్ని, అంటే ఆ పుస్తకాన్ని టచ్ చేసి చూసి వీళ్ళందరూ ఏమనుకున్నారంటే ఒక సన్ఫ్లవర్ అనేటువంటి పుష్పం అనేటువంటిది ఇట్లా కిందకి వేసినటువంటి బొమ్మ, దాని మీద రాసుకున్నటువంటి బృహత్ సంహిత విషయము అనేటువంటిది ఉంటుంది. ఈ బృహత్ సంహితలో రాసుకున్నటువంటి విషయము, ఈ ఓడల ద్వారా వెళ్ళినటువంటి వర్తకులు, వాణిజ్యం అనేటువంటిది ఎలా ఉండేది అనేటువంటిది కానీ చూసినట్లయితే, ఏ పుష్పమైతే కిందకి వాలి ఉంటుందో ఆ పుష్పంలో ఎక్కువ శాతము నూనె ఉంటుంది, అటువంటివి మాత్రమే కొనండి అనేటువంటి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అనేటువంటిది ఉన్నది. ఈ బృహత్ సంహిత ద్వారా ఈ సన్ఫ్లవర్ అనేటువంటి వాటిని ఎలా పెంచాలి, ఖాళీ ప్రదేశం ఎలా ఉండాలి అనేటువంటిది చూసినటువంటి ఈ ఆల్బెరూని కుమారులందరూ కూడా ఏం చేశారంటే ఆ దేశంలో ఉన్నటువంటి రాజ్యాన్ని అంతా తీసుకొని పొలం అనేటువంటిది కౌలుకు తీసుకొని ఈ పండించడం అనేటువంటిది తయారైంది. ఆ 10వ శతాబ్దంలో పడినటువంటి బీజం ఏదైతే ఉందో ఈ వేళ కూడా వాళ్ళు సన్ఫ్లవర్ ఆయిల్ ఉత్పత్తి కేంద్రంగా ఉక్రెయిన్ అనేటువంటిది, రష్యా అనేటువంటిది చెప్తారు. మిత్రులారా, ఈ సన్ఫ్లవర్ ఆయిల్ అనేటువంటి ఉత్పత్తి జరిగింది కాబట్టి అది ఉక్రెయిన్ వాళ్ళదా? మన జ్ఞానం ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళి అక్కడ సేద్యం చేసి పంపించారు కాబట్టి ఈ జ్ఞానం మనకు సంబంధించిందా? ఏది పాశ్చాత్యము, ఏది భారతీయము? ఇలాంటి అనేక విషయాలు ఈ బృహత్ సంహిత ఎక్కడికి వెళ్ళిపోయింది, ఎన్నెన్ని మలుపులు తిరిగింది, ఏ దేశ చరిత్రను ఎలా మార్చింది అనేటువంటిది కానీ మనం కానీ చూసినట్లయితే, నభూతో న భవిష్యతి, ప్రపంచ దేశాల చరిత్రను మార్చినటువంటి పుస్తకం ఇండియా నుంచి వచ్చినది ఏదైనా కానీ ఉంది అంటే ప్రథమంగా మొట్టమొదట బృహత్ సంహిత పేరు ఎత్తకుండా ఏ ఒక్క ప్రపంచ చరిత్ర తెలిసిన వాడైనా ఉన్నాడంటే నేను నమ్మటానికి శక్యం కానిటువంటి విషయం. ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి విషయాలు, అంటే అనేక రకాలైనటువంటి విషయాలు భారతీయ విధానానికి సంబంధించినటువంటివి ఉండటం అనేటువంటిది ఇందులో విషయం. అయితే ఈ బృహత్ సంహితలో ఒక్కొక్క పేజీ ఒక్కొక్క సువర్ణాక్షరాలతో లిఖించదగినటువంటి చరిత్రను సృష్టించినటువంటి పేజీల కింద ప్రపంచమంతా కొనియాడబడింది. ఇందులో ప్లీనీ మహాశయుడు కూడా ఒకడు. భారతదేశంలో అందరూ అనుకుంటారు బంగారం దోచుకుపోవటానికి వచ్చారు అని. ఆ బంగారం ఏమిటంటే భారతీయుల విజ్ఞానమే మహాబంగార గని. అది దోచుకుంటానికి వచ్చారే తప్పితే ఇంకొకటి ఎక్కడ కూడా దోచుకోబడలేదు. 1952లో పెట్టినటువంటి నాసా సభ కంటే ముందర, నాసా కంటే ముందర గ్రహగతులు, గ్రహగోళాలు అనేటువంటివి ఎక్కడా ఎవరికి తెలియవా? నెంబర్ 1, చాలామంది చదువుకుంటూ ఉంటారు, చేస్తూ ఉంటారు. నేను సూర్య సిద్ధాంతాన్ని త్రిప్రశ్నాధికారం దాకా చదువుకున్నాను. ఇందులో మొట్టమొదట సూర్య సిద్ధాంతాన్ని ఎలా మొదలు పెట్టారు బాబు అని చెప్పేసి ఒకసారి కానీ చూస్తున్నట్లయితే 1వ అధ్యాయం 10వ శ్లోకంలోకి వచ్చేటప్పటికి కలన గణితం గురించి మాట్లాడతారు. గణితం గురించి మాట్లాడదు సూర్య సిద్ధాంతం. అసలు ఈ కలన గణితం అనేటువంటిది ఏమిటి అనేటువంటిది చాలామందికి తెలుసో లేదో తెలియదు, కానీ భారతీయుల యొక్క విజ్ఞానం ఏమిటి అంటే కలన గణితాన్ని కేవలము అర్థమెటిక్గా చేయగలిగినటువంటి ఒక అద్భుతమైన సృష్టి చేసినటువంటి మహానుభావులు ఈ భారతీయులు. అసలు ఈ కలన గణితం అనేటువంటిది ఏమిటి, ఈ కలన గణితం అనేటువంటిది అని చెప్పేసి ఒక చిన్న ఎగ్జాంపుల్. అంటే నేను ఒక మ్యాథమెటిక్స్ స్టూడెంట్ని. ఈ మ్యాథమెటిక్స్ అనేటువంటిది నేను గుంటూరు నుంచి రాజమండ్రి దాకా వచ్చాను. గుంటూరుకి రాజమండ్రికి డిస్టెన్స్ ఏం మారదు. నేను ఒక్కడే ప్రయాణం చేస్తున్నాను, రెండో వాడు ఎవడు ప్రయాణం చేయడు. ఇక్కడ లెక్క చాలా తేలిక. వేగము బై కాలము ఈజ్ ఈక్వల్ టు నేను ఎంత దూరంలో ఎంతసేపట్లో వస్తాను అనేటువంటిది. కానీ నేను ఒక విమానాన్ని ఎక్కాను, మరొక విమానాన్ని కొట్టడానికి పరిగెడుతున్నాను. ఆ విమానం కూడా గాల్లో ఏముండదు, అది కూడా పరిగెడుతూనే ఉంటుంది, దాని వెనకాల పడి వెళ్తూ ఉంటుంది. ఎవరైనా సరే భూకేంద్రిక సిద్ధాంతం ఏమిట్రా అని అడుగుతుంటారు. అది కలన గణితము అంటే సమాధానం సరిపోతుంది. కలన గణితము అంటేనే రెండు కదులుతున్నటువంటి వస్తువుల మధ్యన, అంటే ఒక వేటగాడు
లేకపోతే ఒక రాజుగారు గుర్రం ఎక్కి పరిగెడుతూ ఉంటే పరిగెడుతున్న పులిని వేటాడాలి, బాణం ఎంత వేగంతో వేయాలి అనేటువంటిది మనకు కావాల్సినటువంటి ఒక విషయం. ఈ కలన గణితం అంటే రెండు గ్రహాలు వేగంగా తిరుగుతున్నటువంటి సమయంలో సాపేక్షమైనటువంటి సమయం ఎక్కడ వస్తుంది అని చెప్పేసి, ఈ సాపేక్ష సమయాన్ని మనం ఎలా కనుక్కుంటాము అనేటువంటిది ఇంటర్మీడియట్ మ్యాథమెటిక్స్లో ఏమంటారంటే క్యాలిక్యులస్ అంటారు, దీన్ని కలన గణితం అంటారు. కలన గణితంలో ఆద్యురాలు పూజ్యురాలు మహా గొప్ప వనిత ఎవరంటే లీలావతి. ఈ కలన గణితం అనేటువంటిది భారతీయులదా పాశ్చాత్యులదా అంటే ప్రాంతభేదం చూపించేటువంటి స్థితి అనేటువంటిది భారతీయులకు లేదు. ఒకప్పుడు అలెగ్జాండర్ వచ్చాడంటే టర్కీ మహానగరం దాకా మన భారత భూభాగమే విక్రమాదిత్యుడు పరిపాలించాడని చెప్తారు. ముల్తానేశ్వరుడని దీని గురించి, మక్కాన్ గురించి, అన్నిటిని గురించి కూడా ఈ టర్కీ దాకా వ్యాపించి ఉన్నటువంటి భారతదేశానికి పక్కనే ఉన్నది గ్రీకు, రావడానికి పెద్ద టైం ఏం పట్ల. అయితే టర్కీ కానీ రోమష అనేటువంటి రోమ్ నగరం కానీ ఇటలీ అనేటువంటి ఈ రోజు ఉన్నటువంటి ప్రాంతం కానీ అవన్నీ కూడా ఒకప్పుడు విస్తృతమైనటువంటి భారతదేశంలో భాగాలుగా మాత్రమే ఉన్నాయి. అనేక మంది మహర్షులు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళారు. ఆ తర్వాత ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు వెళ్ళటం అనేటువంటిది సాధ్యాసాధ్యంగా జరిగింది. జ్ఞానం అనేటువంటిది ఎవరి యొక్క మస్తిష్కము యొక్క ఆలోచనల స్థితిని బట్టి పరిడవిల్లుతుందో తప్పితే ఇది నాది అని చెప్పుకుంటానికి ఎటువంటి అవకాశం లేదు. దాని ఉత్పత్తి మాత్రం మూలస్థానం ఎక్కడైనా ఉంది అంటే అది భారతదేశం మాత్రమే. ఇది మాత్రం ఎటువంటి తేడా లేనటువంటి విషయం. కాబట్టి ఈ కలన గణితం అనేటువంటి దానికి ఆది బిందువు ఎవరు అంటే మన భారతదేశమే. దీనికి సాక్షిభూతంగా లీలావతి గణితం అనేటువంటిది మనం చూస్తూనే ఉంటాం. ఇక డాగ్ ఫైట్ అని చెప్పేసి రెండు విమానాలు వెళుతూ ఉంటే ఆ రెండు విమానాల మధ్యలో ఒక విమానాన్ని కొట్టేయాలంటే లాకింగ్ చేయటం అని చెప్పేసి చెప్తూ ఉంటారు. లాకింగ్ అనేటువంటిది ఎలా చేస్తారు అని చెప్పినప్పుడు ఈ విమానం యొక్క వేగము ఆ విమానం యొక్క వేగంతో డిఫరెన్స్ అంటే ఏంటంటే అది 100 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది, ఇది 90 కిలోమీటర్ల వేగంతో వెళ్తుందంటే దీని యొక్క సాపేక్షమైనటువంటి దూరం, కవర్ చేయాల్సినటువంటి దూరం 10 కిలోమీటర్ల ఫార్ములాతో u/v అనేటువంటి ఫార్ములాస్తో వీటిని సాపేక్ష సిద్ధాంతం అనేటువంటి దాన్ని చెప్తారు. అంటే మ్యాథమెటిక్స్లో ఎవరు బాగా తెలియగల వాళ్ళు అని చెప్పేసి కానీ అడిగితే అంకగణితము, లేకపోతే జియోమెట్రీ, లేకపోతే క్యాలిక్యులస్ అంటే నిత్య నూతనంగా ప్రపంచంలో కనిపించే ప్రతి లెక్కని చెయ్యాలి అని కానీ మనం అనుకున్నట్లయితే క్యాలిక్యులస్ అనేటువంటిది చెప్తూ ఉంటారు. క్యాలిక్యులస్ అనేటువంటిది ఈ మన ఖగోళ విన్యాసాన్ని చేతికి పట్టి ఇచ్చి ఎక్కడున్నది, ఎప్పుడు వస్తుంది, ఏ గ్రహం ఎక్కడ ఉంటుంది, ఎంత దూరంలో ఉంటుంది, సాపేక్షంగా ఎంత దూరంలో ఉంటుందని చెప్పేది మాత్రం మన కలన గణితం. ఈ కలన గణితం అనేటువంటిది మేము ఎప్పుడూ సాధించామని చెప్పేసి న్యూటన్ మహాశయుడు చెప్తున్నాడు. న్యూటన్ 17వ శతాబ్దంలో వచ్చాడు, మరి లీలావతి గారు అంతకంటే చాలా ముందర. దీనికి అవసరమైనటువంటి కలన గణితానికి కావలసినటువంటి అన్ని లక్షణాలని భారతీయులు కొన్ని వందల సంవత్సరాల నుంచే చేస్తూ వస్తున్నారు. మరి ఇది మన భారతీయులదా పాశ్చాత్యులదా అనేటువంటిది తెలియనటువంటి ఒక విషయం. అయితే చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. ఆ కనిపించేటువంటి విషయంలో భారతీయులు ఎంత గొప్పవారు అనేటువంటి దాన్ని నేను ఒక రీసెర్చ్ చేస్తూ తీసుకుంటూ వెళ్ళటానికి ఒక ప్రాథమికంగా ఒక ప్రశ్న నేను సంధించుకున్నాను. అంటే బృహజ్జాతకాన్ని కానీ హోరాసారాన్ని కానీ ఇత్యాది గ్రంథాలను ఏవైనా కానీ మనం చూసి ఈ అష్టక వర్గులు అనేటువంటి వాటిని ఎవరు చెప్పారు అనేటువంటిది అడుగుతూ ఉంటారు. దాదాపుగా మిత్రులారా, ఈ చెప్పినటువంటి దేవకీర్తి మహారాజు గారు ఎవరు, ఆయన వ్రాసిన పుస్తకం ఏమిటో నాకైతే ఇంతవరకు తెలియదు. మీలో ఎవరికైనా తెలుసుంటే సంతోషం, చెప్తే తెలుసుకుంటాను. ఈ దేవకీర్తి మహారాజు అనేటువంటి వ్యక్తి చాలా బాగా వ్రాసారని చెప్పేసి యవనాచార్యులు, అలాగే పృథు యశస్సు, అలాగే కళ్యాణవర్మ, అలాగే మిహిరాచార్యులు అందరూ కూడా దీన్ని ఉటంకించడం చేశారు. ఇది ఎక్కడైనా ఉందా అని చెప్పేసి నేను ఆలోచన చేసుకుంటూ వస్తే అసలు అష్టకవర్గులు ఎందుకు రాశారు అనేటువంటి ఒక కాన్సెప్ట్. మిత్రులారా, దాదాపుగా ఈ విషయము ఎవరికి తెలిసి ఉండకపోవచ్చు. చాలా జాగ్రత్తగా వింటూ నేను ఈ విషయాన్ని తెలియపరచడానికి ప్రయత్నం చేస్తాను. అయితే మొట్టమొదట ఈ అష్టకవర్గులు 337.
లేదు 337.5 ఈ విషయాన్ని చెప్పడం అనేటువంటిది చేస్తూ వచ్చారు. ఈ 337 ఏమిటి, ఈ 337కి ఏ రకమైనటువంటి లింక్ ఉంది, దీనికి జ్యోతిష్యానికి ఏమిటి లింకు? చాలామంది జ్యోతిష్యం నేర్చుకోవాలంటే అష్టకవర్గుల్ని చూడండి ఫలితాలు బాగా వస్తాయని చెప్తారు తప్పితే అష్టకవర్గులు ఎక్కడి నుంచి వచ్చాయనేటువంటిది దాదాపుగా ఆలోచన అనేటువంటిది శూన్యమైన స్థితిలోకి వెళ్తుంది. జస్ట్ నేను ఇప్పుడు ఒక చిన్న విషయాన్ని చెప్తాను. ఆకాశం చుట్టూ ఒక వృత్తం గీద్దాం. ఆకాశం చుట్టూ ఒక వృత్తం అనేటువంటిది గీస్తే ఆ వృత్తం అనేటువంటిది కరెక్ట్గా 360 డిగ్రీలు ఎక్కడ వంపు లేకుండా ఉంటుంది అనేటువంటిది చెప్పడానికి అసహజమైనటువంటి విషయం. కాబట్టి ఇక్కడ ఏం చేస్తారంటే 27 పాయింట్లను కానీ 28 పాయింట్లను కానీ గుర్తుపెట్టి ప్రతి పాయింట్ ఒకదానికొకటి జాయిన్ చేసుకుంటూ వెళ్తూ వస్తుంటారు. ఎవరైనా సరే లెక్క చేస్తే నేను చాలా సంతోషిస్తాను. ఈ విషయాన్ని తరచి చూసుకుంటానికి పనికొస్తుంది, మీలో కాన్ఫిడెన్స్ పెరగడానికి కూడా పనికొస్తుంది. భారతీయులు ఒక లెక్కని ఒక విధంగా చెప్తారు. అదేమిటి అంటే 3 భుజాలు కలిగినటువంటి దాన్ని త్రిభుజము అని, 4 భుజాలు కలిగిన దాన్ని చతురస్రము అని చెప్పేసి, పంచభుజాలు కలిగినటువంటి దాన్ని పెంటగన్ అని చెప్పేసి అమెరికన్స్ వాళ్ళ యొక్క దీన్ని పెట్టుకొచ్చారు. అయితే ఇక్కడ ఏమిటంటే ఎనర్జీ అనేటువంటిది ఎటు నుంచి ఎటు వెళుతుంది అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం కింద ఉంటుంది. ఈ విషయాన్ని ఎలా చూస్తారు అని చెప్పేసి అంటే ఎనర్జీ అనేటువంటిది డయాగ్నల్గా అంటే కర్ణము రూపంలో ఏ రకంగా అయితే ఉంటుందో ఐమూలగా వెళుతుంది ఎనర్జీ అనేటువంటి దాన్ని చెప్పడం అనేటువంటిది సానుకూలమైనటువంటి విషయం. అయితే ఒక త్రిభుజంలో ఎన్ని కర్ణాలు ఉంటాయంటే కర్ణం ఒకటే ఉంటుంది, దానికి ఏమి పెద్ద లెక్క కాదు. ఇక చతుర్భుజంలో ఎన్ని కర్ణాలు ఉంటాయి అని అడిగితే దాదాపుగా ఒక మ్యాథమెటికల్ ఫామ్ నేను చెప్తాను. ఆ చెప్పిన తర్వాత మీరందరూ కూడా దాన్ని ప్రాక్టీస్ చేయొచ్చు, చూడొచ్చు, దాని తర్వాత నిరూపణ కూడా చేసుకోవచ్చు. అయితే ఈ విషయంలో ఏమిటి అంటే నాకు ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటిది చాలా ఒక విషయం. ఈ విషయాన్ని నేను ఈరోజు ఎందుకు ప్రస్తావన చేస్తున్నాను అనేటువంటిది కూడా చెప్తాను. నిన్న రాత్రి నేను ఈ సభా ప్రాంగణానికి రావడానికి గూగుల్ మ్యాప్ని వాడానండి. మా సోదరులు చెప్తున్నారు కదా సైన్స్ అని, ఈ సైన్స్ ఎక్కడి నుంచి వచ్చిందనేటువంటిది కూడా నేను చెప్పుకోదలుచుకున్నాను. అయితే ఈ గూగుల్ మ్యాప్కి ఎలా తెలుస్తుందండి నేను పలానా చోటుకు వెళ్ళాలి, పలానా చోటకి వెళ్ళటానికి పక్కకి దారి తిరగని చెప్పేటువంటి వాయిస్ రికగ్నైజర్ అనేది కూడా ఉంది. ఈ వాయిస్ రికగ్నైజర్ అనేటువంటిది మనల్ని తీసుకెళ్తూ మీరు ఆల్రెడీ వచ్చేసారు, మీరు పెట్టుకున్నటువంటి డెస్టినేషన్కి పక్కనే ఉంది, ఎడం పక్కన ఉందో కుడి పక్కన ఉందో అని చెప్తా వస్తుంది. ఈ విషయాన్ని ఎలా సమన్వయపరిచారు ప్రపంచంలో ఉన్నటువంటి మేధావులు అనేటువంటిది కానీ తెలిసినట్లయితే దాదాపుగా నేను చెప్పబోయే విషయం చాలా కొత్తగా ఉంటుంది, ఎవరు నమ్మదగినటువంటి విషయంగా ఉండదు. పై అంటే వృత్త వ్యాసం, వృత్త పరిధి బై రేడియస్ అంటే దీన్ని చెప్తా వస్తుంటారు. ఇది వేసేసి 22/7 అని అందరూ చెప్తారు. ఇది నిజమేనా? జ్యోతిష్యంలో, ఖగోళంలో, విన్యాసంలో, గణితంలో ముఖ్య పాత్ర వహించేటువంటిది పై. అకరణీయ సంఖ్య లేకపోతే రేషనల్ నంబర్స్ అని చెప్పేటువంటి వాటిని జ్యోతిష్యంలో నేను అనేకము, అలాగే గణితంలో అనేకం అనేటువంటి రేషనల్ నెంబర్ మీద ఆధారపడి మనం మ్యాథమెటిక్స్ చేస్తూ ఉంటాము అనేటువంటిది ఒక నిజమైనటువంటి విషయం. ఈ రేషనల్ నెంబర్ ఎట్లా ఫామ్ అవుతుంది అనేటువంటిది కానీ చూసినట్లయితే 22/7 అనేటువంటి దానికి మీ అందరికీ సమాధానం తెలుసు అనుకుంటాను. బట్ ఇదే మీకు కానీ ఒక ఊరి నుంచి ఇంకొక ఊరికి కానీ లేకపోతే ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి కానీ వెళ్ళాల్సి వచ్చినప్పుడు పై అనేటువంటిది ఏ రకంగా మారుతుంది అంటే చతురస్రంలో దాని వాల్యూ 3, పై వాల్యూ 3, 22/7 కాదు 3 మాత్రమే ఉంటుంది. అలాగే ఆకాశంలో ఉన్నటువంటి ఇక ప్రతి కోణానికి అంటే పంచభుజికి, షడ్భుజికి, సప్తభుజికి, అష్టభుజికి మీరు కానీ పై వాల్యూ కానీ తీసుకున్నట్లయితే పై అనేటువంటిది 3.14 అనేటువంటి మాట అసంబద్ధంగా ఉంటుంది. ఈ విషయాన్ని మనకి ఎక్కడ కంక్లూడ్ చేస్తారంటే ఒక జీపీఎస్ సిస్టమ్ అనేటువంటి దాన్ని పెట్టుకున్నప్పుడు చతురస్రాకారంలో ఉన్నటువంటి అమెరికాని కానీ ట్రేస్ అవుట్ చేయాలంటే వాళ్ళు ఇచ్చే పై వాల్యూ 3. మరి మనకి పై వాల్యూ ఎక్కడ వాడతారు ఈ గణితంలో అంటే
మనకు వృత్తాకారంలో నక్షత్ర మండలం ఉంది అని చెప్పేసి తీసుకుని మనం వాడుతూ ఉంటాము. అలాగే భూమికి సంబంధించిన విషయం కింద కూడా దీన్ని వాడుతూ ఉంటారు. ఈ విషయంగా అసలు పై అంటే ఏమిటి, పై అనేటువంటిది ఎలా డిఫైన్ చేస్తారు అనేటువంటి దాన్ని పరిధిని దీన్ని మొత్తం అంతా క్యాలిక్యులేట్ చేసి కూలంకుషంగా నేను చూడటానికి వచ్చినప్పుడు జరిగినటువంటి విషయం ఏమిటంటే 3.16. చతురస్రము అనేటువంటిది కానీ ఉన్నట్లయితే చతురస్రం చుట్టూ కానీ తిరగాలి అనుకుంటే ఏదైనా వ్యక్తి వృత్తం పరిధి అనేటువంటిది మొత్తం తిరిగి రావటాన్ని వృత్త పరిధి అంటారు. అలా కాకుండా చతురస్రం యొక్క పరిధిలో మొత్తం అంతా తిరిగి రావాలంటే పై వాల్యూ 3గా కానీ మనం పెట్టుకున్నట్లయితే చతురస్రాకారంలో తిరిగేసి వస్తుంది. అంటే స్ట్రైట్ లైన్లు అనేటువంటివి మన ఊరు నిర్మాణం కానీ ఉంటే కాకినాడ ఒక ప్లాండ్ సిటీ, అది చతురస్రాకారంలో కానీ రోడ్లు కానీ ఉన్నట్లయితే ఈ వాల్యూ నువ్వు ఎక్కడి దాకా వెళ్ళాలి అనగానే డెఫినిషన్ ఆఫ్ పై అనేటువంటిది తీసుకొని ఇంత దూరం ఉంది నువ్వు వెళ్ళాల్సిన డెస్టినేషన్, ఇంత దూరం వెళ్ళిన తర్వాత పక్కకు తిరుగు అని చెప్పేసి అడ్రస్ చేయటానికి ఉపయోగించినటువంటి ఒక వాల్యూ చతురస్రానికి పైకి 3. అట్లాగే వంపు తిరిగిన స్ట్రైట్ లైన్లో ఉన్న ఎన్ని కోణాలు తిరిగి వెళ్తున్నా సరే పై వాల్యూని కరెక్ట్ చేసుకొని వాళ్ళు యాజ్ ఇట్ ఈస్గా తీసుకుంటూ వచ్చారు. ఇదే పై వాల్యూని మన ఇండియన్స్ ఎక్కడ వాడారు అనేటువంటిది ఇలాగే 22/7 వాడారా అని చెప్పేసి అంటే మన భారతీయ శాస్త్రంలో 22,000/something నెంబర్స్ అనేటువంటివి ఇస్తారు తప్పితే 22/7 అనేటువంటిది మనకి ఎక్కడా కూడా నిరూపితమై ఉండదు. ఈ పై మీద మన మ్యాథమెటిక్స్ జైన్స్ అలాగే మన భారతీయ ఖగోళ విజ్ఞాన సారస్వతం కలిగినటువంటి వాళ్ళు చేసినటువంటి విధానాలను చూస్తే అనేక నెంబర్ల యొక్క కాంబినేషన్తో ఇచ్చినటువంటి లక్షణం అనేటువంటిది ఇక్కడ వస్తుంది. అయితే ఈ పై అనేటువంటిది ఎక్కడికి తీసుకొస్తుందంటే అష్టక వర్గులకు తీసుకొచ్చి వదిలిపెడుతుందండి భారతీయ జ్యోతిష్యంలో. ఇది ఎలా వస్తుంది అంటే ఒక పంచభుజి అనేటువంటిది కానీ ఉంటే దీంట్లో ఎన్ని కర్ణాలు ఏర్పడతాయని నేను కానీ అడిగినట్లయితే తీసుకున్నటువంటి ఎన్ సంఖ్య కలిగినటువంటి షడ్భుజి కానీ షడ్భుజి అయితే 6, పంచభుజి అయితే 5, ఎన్ అనేటువంటి సంఖ్య సప్తభుజి అయితే 7, అష్టభుజి అయితే 8. ఇలాగా ఒక ఎన్ అనేటువంటిది కానీ తీసుకున్నట్లయితే ఇందులో ఎన్ని కర్ణాలు ఏర్పడతాయని చెప్పేసి చెప్పేటువంటి లెక్క n/n-3/2 అనేటువంటి ఫార్ములా వస్తుంది. అంటే ఇప్పుడు ఒక పంచభుజికి తీసుకున్నారనుకోండి 5 × 5 - 3/2 అంటే ఒక పంచభుజిలో ఎన్ని ఏర్పడతాయంటే పంచ డయాగ్నల్స్ అనేటువంటివి ఏర్పడతాయి. పంచకరణాలతో పంచభుజి ఏర్పడుతుంది. అట్లాగే మన నక్షత్రాలు కానీ మనము ఒక 27 నక్షత్రాలు అని చెప్పేసి మనం చెప్తూ ఉంటాము. దీనికి బృహజ్జాతకంలో ఉన్నటువంటి నిరూపణ ఎక్కడ ఉంటుందంటే నష్టజాతక ప్రశ్నాధ్యాయంలో 27 నక్షత్రాలని చెప్తూ ముందుగా 28 అనేటువంటి దాన్ని నిరూపణ చేయడానికి మొట్టమొదటి శ్లోకంలో ఆయన త్రైలోక్య దీప అనేటువంటి ఒక మాటను వాడతారు. త్రైలోక్య దీపం అంటే ఏమిటి అంటే సర్వతోభద్ర చక్రం అని చెప్పేసి 12వ శతాబ్దంలో చెప్పినటువంటి విశేషాన్ని మనం కానీ చూస్తున్నట్లయితే ఇదవుతుంది. కాబట్టి బృహత్ జాతకంలో చెప్పినటువంటి నక్షత్ర సంఖ్య అనేటువంటిది 27 అండ్ 28. ఈ 27, 28 అనేటువంటిది ఏమిటి అని చెప్పేసి కానీ అన్నట్లయితే ఏ త్రిభుజాన్ని కానీ చతుర్భుజాన్ని కానీ ఎన్ సంఖ్య కలిగినటువంటి ఒక భుజాన్ని కానీ తీసుకున్నట్లయితే ఆసన్న భుజముల దగ్గర తప్ప మిగతా అన్ని భుజాల దగ్గర కూడా ఇది కర్ణాన్ని ఏర్పరుస్తుంది అని చెప్పేసి ఒక 27 భుజాలు కలిగినటువంటి ఒక సర్కిల్ అనేటువంటిది కానీ ఫామ్ అయితే మన బొమ్మ ఈరోజు కూడా కంప్యూటర్లో వేసేది ఏంటంటే వేసేదాన్ని స్ట్రైట్ లైన్లే కానీ దూరంగా చూస్తే అది వృత్తలాగా కనిపించేటువంటి అవకాశం వస్తుంది. కాబట్టి వీటికి ఉన్నటువంటి కొన్ని లక్షణాలని మనం కానీ చూసుకున్నట్లయితే 27 ఎవరైనా దయచేసి క్యాలిక్యులేటర్లో కౌంట్ చేసి చెప్తే మిగతా వాళ్ళందరికీ బాగుంటుంది. 27 భుజాలు కలిగినటువంటి ఒక ఆకృతి అనేటువంటిది కానీ మనం చేసుకున్నట్లయితే 27 × 27 - 3/2 324 వస్తుంది మిత్రులారా. 27 × 27 - 3 అంటే 24 డివైడెడ్ బై 2 3 డివైడెడ్ బై 2 324 వస్తుంది. 2 324 ఇంటూ 24/2 కాదండి 27 × 27 - 3 అంటే 24 27
బ్రాకెట్ ఓపెన్ చేసిన తర్వాత 27 మైనస్ 3 బ్రాకెట్ క్లోజ్ డివైడెడ్ బై 2. అదే 27 నక్షత్రాలు కానీ ఉన్నటువంటి ఒక ఆకాశ మండలాన్ని మీరు గీస్తూ ఉన్నప్పుడు ఈ n భుజాలు కలిగినటువంటి ఒక లెక్క అనేటువంటిది తీసుకుంటే 324 వచ్చింది. కానీ ఆచార్యులు ఏం చెప్పారు? 28 నక్షత్రాలు కూడా ఉన్నాయండి అని చెప్పారు. ఇప్పుడు 28 ఇంటూ 25/2 అనేటువంటి దాన్ని కానీ తీసుకున్నట్లయితే ఎంత వచ్చింది అనేటువంటిది ఒకసారి తెలియపరిస్తే 28 ఇంటూ 25 300 350 ప్లస్ 324. ఎందుకనంటే 27 28 అనేది మనము తీసుకోలేదు కాబట్టి 350 ప్లస్ 324 డివైడెడ్ బై 2. ఇది అష్టక వర్గుల యొక్క విశేషం 337 ఉండటానికి గల కారణం ఇది. ఈ 337 అనేటువంటిది జాతక చక్రానికి ఆకాశ ఖగోళ విన్యాసానికి ఒక GPS అనేటువంటిది మనం తెలుసుకుంటే చాలా బ్రహ్మాండమైనటువంటి విషయం కింద ఉంటుంది. అలాగే ఈ 337 అనేటువంటిది రాసులు అనేటువంటి ఉండగా నక్షత్రాలు ఎందుకు? ఈ రాసులు అనేటువంటి ఉండగా నక్షత్రాలు ఎందుకు? మిత్రులారా, మీరందరూ ఒకసారి మళ్ళీ నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతున్నాను. GPS అనేటువంటి సిస్టమ్, జియో పొజిషనల్ సిస్టమ్ అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది పాశ్చాత్యులదా ఇండియన్స్దా? తత్వం ఇండియన్స్ది, చేసింది పాశ్చాత్యుడు. పాశ్చాత్య తత్వం అని మనం అనుకుని మనల్ని మనం కించపరుచుకోవటం కంటే మన శాస్త్రాల్లో ఏమున్నాయో మనం దర్శించుకోవటం చాలా అవశ్యం. ఇక్కడ మనము ల్యాగ్ అయిపోతున్నటువంటి విషయము, మనం మాట్లాడకుండా ఉన్నటువంటి ఒక విషయాన్ని ఏదైనా కానీ చూసుకున్నట్లయితే మనకున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి, మన శక్తి మనకు తెలియపోవటం. కాబట్టి మన శక్తిని మనం తెలుసుకుందాం, మన శాస్త్రాల్లో ఉన్న దాన్ని పంచుకుందాం, మన విజ్ఞానాన్ని పెంచుకుందాం. అనేకమైనటువంటి విషయాల్ని శోధన ద్వారా 10 మందికి పంచుకుంటే భారతీయ విజ్ఞానం అనేటువంటిది విశ్వవిజ్ఞాన ప్రతిష్టానంగా వెలుగొందటానికి పెద్ద కష్టమేమనేటువంటిది అవ్వదు అనేటువంటిది నా ప్రగాఢ విశ్వాసం. ఇక్కడ ఉన్నటువంటి ఇంకొక కండిషన్ ఏమిటంటేనండి, ఈ 337 అనేటువంటిది ఇట్స్ ఎ GPS. అయితే నక్షత్రాలు అనేటువంటివి ఎందుకున్నాయి, రాసులు ఎందుకున్నాయి అనేటువంటి దాన్ని చాలామంది నిశితమైనటువంటి అభిప్రాయం కింద చెప్పడానికి వస్తూ ఉంటారు. అంటే దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దశా సిస్టమ్ అనేటువంటి దాన్ని ఫాలో అవుతూ ఉంటారు. ఈ దశా సిస్టమ్ అనేటువంటిది ఏమిటి? ఇక్కడ ఈ దశా సిస్టమ్ కన్నా ఈ పంచాంగ రచనలకి లింక్ ఎక్కడ వస్తుంది అనేటువంటిది నేను తేటతెల్లం చేస్తాను. ఈ దశ అనేటువంటిది ఎక్కడి నుంచి ఎక్కడికి మారింది, ఏ విధంగా ఇది రూపాంతరం తీసుకుంది అంటే మిహిరాచార్యుడి కాలానికి కేంద్రక దశలు మాత్రమే ఉన్నాయి. కేంద్రక దశలు అనేటువంటిది నేను ఒక సూచనగా ఒక చిన్న విషయం చెప్తాను. 13వ ఎక్కానికను ఈ కేంద్రక దశలకి ఒక చిన్న రిలేషన్ ఉంటుందండి. 13 ఒకట్లో 13 అంటే 3 అంటే దశని వదిలేయండి, 10ని వదిలేస్తే 3 అనేటువంటిది యువతలకు వస్తుంది. 13 రోజులు 26, 6 అనేటువంటిది ఇంకొక సంఖ్య వస్తుంది, అది 3 6. 13 3లు 39, 9 వస్తుంది. 13 4లు 52, ఇందాక వచ్చినటువంటి దానికి 12 కలిపితే వస్తుంది. కాబట్టి ఆ 12 అనేటువంటిది కాకుండా తర్వాత వచ్చేటువంటిది 52లో 5ని వదిలేస్తే మిగిలేది 2. అంటే తర్వాత 13 4 52, 13 5 65, 5వ సంఖ్య వస్తుంది. అంటే 2 5, ఆ తర్వాత వచ్చేటువంటి సంఖ్యను కానీ మీరు చూసినట్లయితే 78 వస్తుంది, 8వ సంఖ్య వస్తుంది. ఆ తర్వాత వరుస క్రమంలో కానీ చూసినట్లయితే 3 6 9 అండ్ కామన్గా ఇంజెక్ట్ అయినటువంటి ఇంటర్సెక్షన్ ఎక్కడ వస్తుందంటే 12 అనేటువంటిది దాని దగ్గర వచ్చి ఒకటి రూపంలో ఇక్కడ నుంచొని రెండవ దానికి ట్రాన్స్ఫర్మేషన్ అనేటువంటి దాని దగ్గరికి వెళ్ళిపోవటం అనేటువంటిది జరుగుతుంది. 2 5 8 11 అనేటువంటిది ఇక్కడ రావడం అనేటువంటిది జరుగుతుంది. అంటే 12 రాసుల యొక్క ప్రభావంతో 13వ ఎక్కాన్ని తీసుకుంటూ ఒక విశేషాన్ని చెప్పటం అనేటువంటిది కేంద్రక దశలు చేశాయి. అసలు ఈ కేంద్రక దశల దగ్గర నుంచి నక్షత్ర దశల దాకా ఎలా మారింది ఈ శాస్త్రం అనేటువంటిది ఒక ప్రశ్న. అంటే 120 సంవత్సరాలు అని చెప్పాం. 120 సంవత్సరాలు 12 రాసులు. దశ అంటే ఏమిటంటే 12 పదులు. దశ అంటే 12 రాసులకి 12 దశలు.
12 × 10 120 సంవత్సరాలు. ఈ 120 సంవత్సరాలు అనేటువంటి ఒక దశా విధానం అనేటువంటిది భారతీయ శాస్త్రంలో మిహిరాచార్యుడు పొందుపరిచినటువంటి ఒక విషయం. అయితే ఇక్కడ ఈ దశ అనేటువంటిది ఎందుకు 10 ఉండాలి, 10 ఎందుకు ఉండాలి అనేటువంటిది చాలా మీమాంసకు సంబంధించినటువంటి విషయం. ఎవరైనా కానీ దీన్ని అబ్జర్వ్ కానీ చేస్తున్నట్లయితే నేను ఒక చిన్న ఉదాహరణ రూపంలో చెప్తాను. మా అమ్మ వస్తుంది, ప్రతి నెలకి నేను హాస్టల్లో ఉండేవాడిని. మా అమ్మ వచ్చినప్పుడల్లా నాకు ఒక 2 పావుల ఇవ్వటం అనేటువంటిది చేస్తూ ఉండదు. 2 పావుల రూపాయలు. ఇప్పుడు మా ఫాదర్ వచ్చేవారు, మా ఫాదర్ వచ్చినప్పుడు సంవత్సరానికి ఒక్కసారి వచ్చేవారు. ఆయన ఏం చేసేవారంటే, అరే ఇది కూడా తీసుకో 30 రూపాయలు అని చెప్పేసి ఆయన 30 రూపాయలు ఇచ్చేవారు. ఇలాగా నా దగ్గరికి మేనమామలు వచ్చేవాళ్ళు, వీళ్ళందరూ వచ్చేవాళ్ళు. వీళ్ళందరూ కలిసి ఒక పెద్ద ఆయన నన్ను కలుసుకుంటానికి వచ్చేవారు. ప్రతి 12 సంవత్సరాలకు వచ్చేవారు. వారు వచ్చి నాకు 120 రూపాయలు ఇచ్చేవారు. ఇంకొక బాగా వృద్ధుడైనటువంటి ఒక వ్యక్తి వచ్చేవాడు 360 రూపాయలు నాకు ఇచ్చేవారు. అంటే ఏంటంటే ఇప్పుడు ఓ ప్రిన్సిపాల్ వచ్చి నన్ను అడిగాడు, ఏమయ్యా పూర్ణమోహనం, వీళ్ళందరిలో నీకు ఎవరు ఎక్కువ ఇచ్చారయ్యా అని. ఎవరు ఎక్కువ ఇచ్చారండి? అంతా సమానంగానే ఇచ్చారు. ఇచ్చే టైం డ్యూరేషన్లో మారిందే తప్పితే ఇచ్చిందంతా మాత్రం ఒకటే. అంటే ఒక రాశిలో కానీ నిలబడితే చంద్రుడు ఒకసారి వస్తే 2 పావుల అనేటువంటిది, ఒక రాశిలోకి రవి వస్తే 30 రూపాయలు అనేటువంటిది, ఒక గురువు వస్తే 120 రూపాయలు అనేటువంటి లెక్క. ఇవన్నీ వచ్చినట్లయితే ఏ గ్రహమైనా రాశి చక్రంలో ఉన్నటువంటి 12 ఇళ్లల్లో తను 10 సంవత్సరాల యొక్క ఫలితాన్ని నిర్దేశించి వెళ్తాడు అని చెప్పడానికి దశా సిస్టమ్ని ఉపయోగించడం జరిగింది. ఈ 10 సంవత్సరాల దశా సిస్టమ్ని, దశ అంటే 10, మరింకోటి ఏం లేదు. ఇటువంటి సిస్టమ్ ఉన్నటువంటి మనకి దశావత్సరాలు అనేటువంటివి ప్రతి రాశికి 10 సంవత్సరాలు అనేటువంటి దాన్ని 1, 4, 7, 10 అట్లాగే 2, 5, 8, 11, 3, 6, 9, 12 అనేటువంటిది మిహిరాచార్యుల యొక్క ఉవాచం. అక్కడి నుంచి వీరి పుత్ర సంతానం అయినటువంటి పృథ్వీయశస్సు నక్షత్ర దశలకి ప్రాణం కట్టాడు. ఈ నక్షత్ర దశలు అనేటువంటివి కాలక్రమంలో ఎలా వస్తాయి అనేటువంటిది అడిగినప్పుడు మా ఫాదరే చెప్పారు అని చెప్పారు ఆయన. అయితే ఈ నక్షత్ర దశలు ఏమిటి అనేటువంటిది, నక్షత్రం అంటే ఏమిటి అనేటువంటిది చూసినప్పుడు గోచారం అనేటువంటిది దశగా మారింది. ఎట్లా అంటే 2 పావులా ఇచ్చేటువంటి అమ్మ ప్రతి నెల రోజులకి వస్తూ ఏ రాశిలోకి వస్తే ఆ రాశి ఫలితాన్ని ఇస్తూ వచ్చింది. అదే గోచారం. గోచారం ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ దశా సిస్టమ్. ఇందులో నాకు పెద్ద పెద్ద అవసరాలు కానీ వస్తే నేను ఎవరి కోసం చూస్తానంటే, ఏ శని భగవానుడి కోసమో ఏ గురువు కోసమో నేను చూస్తూ ఉంటాను. నా పని అనేటువంటిది ఎప్పుడు కంప్లీట్ అవుతుందని చెప్పేసి చూస్తూ ఉంటాం. ఈ విషయాన్ని బృహస్మృతిలో ఆచార్యులు ఎలా చెప్పారంటే, నీ కుండ నిండాలి అంటే ఎక్కువ మొత్తంలో నీళ్లు పడాలి. ఎవరెంత నీళ్లు పోస్తారు అంటే కుడవావా అంటే ఏంటంటే ఒక్కొక్క అధిపతి, ఒక్కొక్క ఓ చంద్రుడైతే ఓ చెంచాడు, ఓ రవి అయితే ఓ ఉగ్గిన్నెడు, ఓ రాహు అయితే ఒక చెంబుడు, ఒక గురువు అయితే బిందెడు, ఒక శని అయితే పెద్ద మొత్తంలో ఒక పెద్ద కాగు అనేటువంటి మాట అనుకుంటారు. ఎవరేమనుకుంటారో నాకు తెలీదు. అది అంటే ఏంటంటే ఎక్కువ మొత్తంలో మనకి ఇవ్వటానికి ఉన్నటువంటి గ్రహం అనేటువంటిది మన గోచార రీత్యా మనకు వచ్చినప్పుడు మనకి ఉత్తమ ఫలితాలు వస్తాయని చెప్పేసి చెప్తా ఉంటాం. సో ఇంపాక్ట్ ఏంటి అంటే గ్రహ గోచారము, గ్రహచారము అనేటువంటిది ఏదైతే ఉన్నదో అదే దశ, అదే వ్యవహారం. కానీ భిన్నమైనటువంటి దానిలోకి నడవటం అనేటువంటిది ఎలా జరిగింది అనేటువంటిది మనం కానీ ఆలోచన చేస్తే అనేకమైనటువంటి రహస్యాల్ని శాస్త్రాల్లో నిబిడీకృతంగా చెప్పబడి ఉన్నటువంటివి చాలా ఉన్నాయి. చదివేవాళ్ళు లేక అలో లక్షణాన్ని ఏడుస్తున్నాయి. మీలో ఎంతమంది ఉద్యుక్తులు అవుతారో నాకు తెలియదు. ఆ శాస్త్రంలో ఉన్నటువంటి అపార జ్ఞానాన్ని తీసుకునేటువంటి మేధా సంపత్తి ఉన్నటువంటి వాళ్ళు, ప్రయత్నించేటువంటి వాళ్ళకి ఆ సరస్వతీమాత మధుర కృష్ణమూర్తి గారి ఆశీస్సులతో మీ అందరికీ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే అనేక రకాలైనటువంటి ఈ దశా సిస్టమ్స్ని మనము చూస్తూ ఉన్నప్పుడు దశ చాలామందికి ఈ 6 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 18 సంవత్సరాలు అని చెప్పేసేటువంటి లక్షణాలు ఎలా వచ్చాయని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉంటారు. వీటి
వీటన్నిటికీ సమాధానాలు అనేటువంటివి తెలియదని చెప్పేసి ఎవరు అనుకోని అవసరం లేదు. మన శాస్త్రాల్లో నిక్షిప్తంగా ఉన్నాయి, నాకు ఇప్పటికే తెలుసు. వాటిని నేను 100% జెన్యూన్ అనేటువంటిది మాత్రం పూర్తిగా విశ్వాసంతో చెప్తున్నాను. ఇక వాటికైతే మాత్రం మ్యాథమెటిక్స్ బోర్డు మీద వేసి ఇప్పుడు నివసిస్తున్నటువంటి ప్రపంచంలో, సైన్స్ అని చెప్పేటువంటి ప్రపంచంలో మన భారతీయ తత్వశాస్త్రాలతో ఏ రకంగా మిళితమయ్యిందనేటువంటి దాన్ని కూడా నిరూపణ చేయడానికి నేనైతే సిద్ధంగా ఉన్నాను. ఇట్లా ఒక రకమైనటువంటి ఒక కండిషన్, నేను ఒక స్టేటస్ అనేటువంటిది పెడుతూ ఉంటాను ప్రతిరోజు. నాకు మ్యాథమెటిక్స్ అంటే బాగా ఇష్టం. ఒక ఈ దశ అనేటువంటిది చెప్పాను కాబట్టి 10 ఫ్యాక్టోరియల్. ఎవరైనా సరే నా స్టేటస్ చూస్తే తెలుస్తుంది. లేకపోతే 10 ఫ్యాక్టోరియల్ అనేటువంటిది ఏమిటి అంటే 10 × 9 × 8 × 7 × 6 × 1 దాకా వచ్చేటువంటి ఒక విధానం అన్నమాట. అయితే 10, 9 వీటన్నిటిని లెక్కేస్తే చివరాఖరికి 38,800 అనేటువంటిది లాస్ట్ ఫిగర్ అవుతుంది. దీన్ని కానీ ఎన్ని రోజులకి ఇది కనెక్టెడ్గా ఉంటుంది అని చెప్పేసి కానీ చూస్తున్నట్లయితే ఇదేమిటంటే రోజుకి 24 గంటలు 60 నిమిషాలు 60 ఇదని చెప్పేసి లెక్కేసుకుంటే 60 × 60 × 24. ఇది పాశ్చాత్యులదే నేను అనుకోవాల్సిన అవసరం లేదు. మనకి 24 గడియలైనాయి, వాళ్ళకే 60 నిమిషాలైనాయి. ఇది ఒక్కటే అన్నిటికీ మాత్రం 1440 × 24 అనేటువంటిది వచ్చేస్తుంది. 3600 ఈ మొత్తం. అంటే ఇది కానీ మీరు కానీ చూస్తున్నట్లయితే ఇది మొత్తం అంతా కూడా 10 ఫ్యాక్టోరియల్ అనేటువంటి దాంట్లో ఎన్ని సెకండ్లు ఉన్నాయి, లేకపోతే ఎన్ని విగడియలు ఉన్నాయి అని చెప్పేసి కానీ మనం కానీ ప్రశ్నించుకుంటే 42 రోజులకు సరి సమానంగా ఉన్నటువంటి దినాల్లో ఉన్నటువంటి ఈ విషయాలు అవుతాయి. ఇక్కడ ఆచార్య మిహిరి గురించి మొట్టమొదట ఒక చిన్న విషయము, ఆయన గురించి ఎంత చెప్పినా చాలా తక్కువ అవుతుంది. ఆ తక్కువైనటువంటి విషయాన్ని ఆయన మూర్తిత్వ పరికల్పిత అనేటువంటి దాంట్లో చెప్పుకుంటూ వచ్చారు. మూర్తిత్వ పరికల్పిత అనేటువంటి శ్లోకం అనేటువంటిది ఆర్డర్ ఆఫ్ మెరిట్, ఆర్డర్ ఆఫ్ డిక్షనరీ అనేటువంటిది కానీ ఏర్పరచున్నట్లయితే మసజస తతగా, ఇది మీకు అందరికీ తెలిసినటువంటి ఒక విషయం అనుకుంటాను. దీని ఆర్డర్ ఎంత వస్తుందంటే 1,49,337 అనేటువంటిది వస్తూ ఉంటుంది. ఈ 337 అనేటువంటిది అశ్వము అనేటువంటి దాంతో ఒక ఇది వస్తుంది. రామాయణంలో వ్రాసి ఉన్నటువంటి ఒక చిన్న రహస్యాన్ని చెప్పి నేను తర్వాత ఇంకొక విషయాన్ని కన్సర్న్ చేస్తాను. అశ్వమేధము అని చెప్పేసి రామాయణంలో ఒక విషయాన్ని చేస్తారు. అందులో సంపత్ గారు మీరు రామాయణం గురించి మాట్లాడుతున్నాను, దానికి మీరు వింటారని. అయితే రాముడి తల్లి అనేటువంటి ఆవిడకి సంతానాన్ని బడగటానికి కావాల్సినటువంటి శక్తి లేదు అనేటువంటిది నిర్ణయం అవుతుంది. అయితే ఒక జెనెటికల్ ఫార్మాట్ ఆఫ్ ఆస్ట్రాలజీ అనేటువంటిది మన భారతీయ శాస్త్రాల్లో నిగూఢంగా ఉంది. ఇది చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అయితే ఒక గాడిదని తీసుకొచ్చి సంతాన అనేటువంటిది కలిగించినట్లయితే అది గర్భ అవధి అనేటువంటిది 365 రోజులు ఉంటుంది. దానికని గాడిదని ఏమంటారంటే విష్ణు అంటే ఏంటంటే సంవత్సరం మొదటి రోజు నుంచి చివరి రోజు దాకా అది వ్యాపించి ఉన్నది కాబట్టి దాని గర్భావధి. గాడిదని విష్ణు అంటారు. అయితే మిత్రులారా, ఇక్కడ విషయం ఏమిటంటే సంతానం అనేటువంటిది కడుపులో ఉంటే గర్భసంచి జారిపోయి అబార్షన్స్ అయ్యేటువంటి లక్షణాలుగానే ఉంటే 365 రోజులు అనేటువంటిది మీరు మోయలేరు. కాబట్టి వెంటనే ఏం చేస్తారంటే గర్భావధి ప్రమాణం అనేటువంటిది తగ్గించడం అనేటువంటిది అవశ్యంగా తీసుకొస్తారు. అయితే దీన్ని ఏ రకంగా ఇచ్చేస్తారంటే జెనెటికల్ ఆస్ట్రాలజీలో ఏం చెప్తారంటే 64 జినోమ్ కోడ్స్ ఉన్నటువంటి గాడిదకి మనకి 22 పోగుల డిఎన్ఏ ఉంటుంది కదా, అట్లాగే వాటికి 64 ఉండటం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఈ గర్భము అనేటువంటిది ధరించినటువంటి గాడిద అనేటువంటిది 365 రోజులు ఉండాలి. అటువంటి శక్తి లేని అటువంటి ఒక అమ్మాయిని కానీ తీసుకున్న ఒక జంతువుని కానీ తీసుకొని దానికి కూడా మనము సంతానం కలిగించాలి అంటే దీన్ని తెలివిగా మనము పరిష్కరించాలి అనేటువంటిది చెప్తూ ఉంటారు. అయితే ఈ తెలివిగా పరిష్కరించేటువంటి విధానం ఏమిటంటే 62 జినోమ్ పోగులు కలిగినటువంటి గుర్రము యొక్క గర్భంలో గాడిద యొక్క సంతానాన్ని పెంచడం అనేటువంటిది చేస్తే దానికి గుర్రము గర్భావధి 337 రోజులు.
అంటే గాడిదని గుర్రంగా మార్చడం అనేటువంటి ఒక ప్రక్రియ. ఈ విషయాన్ని మనకి బీపీహెచ్ఎస్లో ఎక్కడ చెప్తారంటే, ఎప్పుడైతే మీకు అష్టక వర్గులు నిర్ణయము చేసేసి ఉండి దానిలో ఉన్నటువంటి విషయము సంపూర్ణంగా అవగాహన అవుతుందో దాని ద్వారా ముహూర్తం పెడితే అత్యద్భుతమైన ఫలితాలు వస్తాయి, ఇందులో సందేహం లేదని చెప్పేసి చెప్పడం అనేటువంటిది జరిగింది. అయితే గాడిద గుర్రం గురించి నేను ప్రస్తావన చేశానని చెప్పేసి అనుకోవచ్చు. ఇప్పుడు కానీ మ్యాథమెటిక్స్ అంటే ఏంటంటే 337 డివైడెడ్ బై 365 ఇంటూ మానవ గర్భావధి అనేటువంటిది 265.8 అనేది కానీ వేస్తే 8 నెలలు కడుపులో గెస్టేషన్ పీరియడ్ ఉంటే వాళ్ళ సంతానాన్ని కనగలిగినటువంటి ఒక స్థితికి రావటం అనేటువంటిది చేస్తారు. దీన్ని అశ్వమేధ, తెలివితేటలతో అశ్వం ఏ రకంగా అయితే సంతానాన్ని కంటుందో అటువంటి విధానాలతో ఈ విషయాన్ని మేము అనుసంధానం చేస్తున్నాము అనేటువంటి దాన్ని చెప్పుకొస్తుంది భారతీయ శాస్త్రం. ఇప్పుడు ఆర్టిఫిషియల్గా పిల్లల్ని పెంచడం, కడుపులో ఉన్నటువంటి బిడ్డల్ని త్వరగా ఎదిగేయటానికి స్టిరాయిడ్స్ వాడటం, ఇవన్నీ ఏదో అంటున్నారు. మరి ఇవన్నీ భారతీయ శాస్త్రమా, సైన్సా? కాబట్టి మా మిత్రులు సైన్స్ అని నేను అంటూ ఉన్నాను అన్నారు. సైన్స్ కాదండి, దీనికంటే కూడా ఏంటంటే భారతీయ శాస్త్రం వెనకాల ఉంది. భారతీయ ప్రతి వాక్యం కూడా శాస్త్రీయమైనదే. అందులోనూ సనాతన ధర్మంలో ఉన్న ప్రతిదీ కూడా ఈరోజు కూడా వర్కౌట్ అవుతున్నటువంటి విషయాలే. వర్కౌట్ అవటం లేదంటే మన బుర్ర కుచించుకుపోయింది అని అర్థమే తప్పితే శాస్త్రంలో తప్పు ఉందనేటువంటిది మాత్రం నిర్బంధంగా తిరస్కరిస్తున్నాను నేను. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఒక విషయం ఏంటంటే, ఇక జ్యోతిష శాస్త్రంలో గణిత విశేషాలు, జ్యోతిష శాస్త్రంలో గణిత విశేషాలు, ఆయనాంశాలు ఈ రకంగా ఉన్నాయి అనేటువంటిది కానీ చూసినట్లయితే జ్యోతిష గ్రంథాన్ని 2 రకాలుగా విభాగం చేయొచ్చు. అది ఎలా అంటే 12 అక్షరాల లోపు ఉన్నటువంటి శ్లోకాలన్నీ ఒక రకంగాను, 12కు మించి ఉన్నటువంటి అక్షరాలతో ఉన్నటువంటి శ్లోకాలని మరొక రకంగాను మనం కానీ తీసుకున్నట్లయితే ఈ విషయాలు అనేటువంటివి తేటతెల్లమవుతాయి. ఆచార్యులు బృహజ్జాతకంలో 2వ అధ్యాయం కానీ ఎవరైనా కానీ చదివితే, 2వ అధ్యాయం కానీ కూలంకుషంగా అర్థం కాగలిగితే ఎటువంటి డౌటు రాదు. ప్రతిదీ కూడా ఏ శ్లోకాన్ని తీసుకున్నా హైబ్రిడ్ అండ్ మిక్స్డ్ గ్రహయోని భేదాధ్యాయం అని చెప్పారు. గ్రహం అంటే ఏమిటని చెప్పారంటే మిక్స్డ్ అండ్ హైబ్రిడ్. ఆయన వృత్తాలన్నీ కూడా, దానిలో ఉన్న వృత్తాల అన్నీ కూడా హైబ్రిడ్ లక్షణాలతోనే వ్రాయటం అనేటువంటిది విశేషించి చెప్పుకోదగినటువంటి విషయం. అంటే 17వ శ్లోకం దాకా ఈ విషయాన్ని చెప్తూ ఉండరు. అంటే చాలామందికి తెలుసునో లేదో ఈ విషయం అనేటువంటిది ఒక చిన్న మాటగా మనం చెప్పుకోవచ్చు. మొత్తము గ్రహానికి ఎనర్జీ అనేటువంటిది, లేకపోతే శక్తి అనేటువంటిది కానీ, లేకపోతే బలము అనేటువంటిది కానీ ఏదైనా కట్టాలంటే ఆచార్యుడు మొదటి అధ్యాయం చేశారు. అంటే రాశి భేదాధ్యాయం చేశారు. గ్రహయోని భేదాధ్యాయానికి గ్రహానికి భేదం అనేటువంటిది చేసేసి 2వ రకంగా కూడా చేసేసారు. అంటే గ్రహ భేదానికి గ్రహభేదము, రాశి భేదానికి రాశి భేదము అని చెప్పేసి చేసుకుంటూ వచ్చారు. అయితే దీంట్లో ఉన్నటువంటిది ఏంటంటే ఆ 17వ శ్లోకము 1వ అధ్యాయంలో కంటక కేంద్ర చతుష్టయ సన్న సప్తమలగ్న చతుర్ధకభానాం తేషు యదా బిహితేషు బలాఢ్య అనేటువంటి ఒక శ్లోకము. లాస్ట్ లైన్ నేను చదవలేదు, ఇది మీ అందరికీ తెలిసే ఉంటుంది. దాదాపుగా యూనిఫైడ్ టెక్నికల్ ట్యూన్ అంటారు దీన్ని. బ్రహ్మమురారి సురార్చితలింగం అని కాశీలో పరమేశ్వరుని గురించి స్తుతించినటువంటి ఒక శ్లోకం యొక్క మీనింగ్తోనే దీన్ని కూడా ఆచార్యులు ఎత్తుకోవటం అనేటువంటిది గ్రహాల రాసుల యొక్క స్ట్రెంగ్త్ అని చెప్పడానికి ఇతోధికంగా మనము దాని మీద పరిశ్రమ చేసి దాంట్లో ఉన్నటువంటి విషయాల్ని మనం కానీ అవలోకనం చేసుకోవాల్సి వస్తుంది. అయితే ఇందులో ఉన్నటువంటిది ఏంటంటే పరమేశ్వరుడు అనేటువంటి వాడు అందరికంటే గొప్పవాడు, అతన్ని దోచుకున్నా కానీ ఇది ఇస్తుంది. అంటే ఏంటంటే అన్నిటికీ పరమేశ్వరుడే ఆధారభూతుడు అని చెప్తూ ఉన్నటువంటి విషయాన్ని ఆచార్యుడు ఇక్కడ కంటక కేంద్ర చతుష్టయ సంజ్ఞ అనేటువంటి దాంట్లో చెప్తున్నటువంటి విషయం ఏంటంటే అన్నిటికీ మూలమైనటువంటి బలం ఎక్కడ ఉందిరా బాబు అంటే చేయదగినటువంటి శక్తి ఇచ్చినటువంటి కేంద్రాల్లోనే ఉంది అని చెప్పడం అనేటువంటిది ఆచార్యుడి యొక్క ప్రధాన ఉద్దేశం. దీన్ని ఏమంటారంటే దోదక వృత్తము అంటారు. దోత్యకమైనటువంటిది, కనిపించినది అని. అట్లాగే భిత్తిక అని దీనికి ఇంకొక పేరుంది. భిత్తిక అంటే గోడ. సముద్ర గర్భంలో
ఇసుక ఒక చోట మేట వేసి మనం వెళుతూ ఉన్నా సరే లోతు తక్కువ ఉండేటువంటి విషయాన్ని ఇచ్చేస్తుంటారు. ఈ విషయాన్ని మన వాళ్ళు భారతదేశం నిండా ఒక 6 రకాలైనటువంటి సెక్టార్స్ ఉన్నాయి. వాటిని వీళ్ళు కొలవటానికి ప్రయత్నం చేస్తుంటారు. అందులో కోరల్ రీవ్స్ అనేటువంటివి పగడపు దిబ్బలు అనేటువంటి ఒక విషయాన్ని మనము తెలుసుకోవచ్చు. ఆ పగడపు దిబ్బలు అనేటువంటివి సముద్రపు లోతులు ఎక్కువ లేకుండా అత్యంత వెచ్చగా ఉండేటువంటి చోటుల్లో ఈ నీటి గుర్రాలకి చుట్టుకొని ఉండేటువంటి ఒక ప్రాంతం మీద డిస్పోజిట్స్ అయ్యి వచ్చేటువంటి ఒక విషయం. అంటే రాముడు వేసినప్పుడు కూడా రామాయణ కాలంలో బ్రిడ్జి కట్టినా కానీ ఈ భిత్తికల మీదే తరంగా ఈ వీటి మీదే నిర్మాణం అనేటువంటిది జరిగిందనేటువంటిది మనం చెప్పవచ్చు. అంటే యాడమ్స్ బ్రిడ్జ్ అని చెప్పేసి వీళ్ళు చెప్పిన ఆ తర్వాత యూరోప్ కన్నా అమెరికాకి ఉన్నటువంటి ఇంకొక బ్రిడ్జ్ అనేటువంటిది ఏర్పడతాం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఈ భూమి కదులుతూ ఉన్నప్పుడు ఆయనాంశ నిర్ణయానికి పనికొచ్చేటువంటి విషయాల్ని ఈ శ్లోకాల రూపంలో చెప్పటం అనేటువంటిది మనము తెలుసుకోదగినటువంటి విషయం. అనేక రకాలుగా అంటే మనిషికి ఎక్కడ కట్ట ఉంటుంది అంటే దాన్ని బంధుస్థానము అని చెప్పేసి బంధు అని పిలవటము. అట్లాగే తరంగా అంటే ఏంటంటే అక్కడి నుంచి వెళ్ళాలి అంటే పైకి లేచి ఎగసి పెడతమే తప్పితే సాఫీగా వెళ్ళటం అనేటువంటిది ఉండదు అనేటువంటి దాని పేరు. ఇట్లాగే ద్యోదక అంటే కనిపించేది అనేటువంటిది. ఇలా ఆచార్యులు వ్రాసినటువంటి పదఘట్టనలలో కానీ చూసినట్లయితే అనేకమైనటువంటి శ్లోకాలు ఈ గణిత విషయాలని ఆశాంతం మనం గుప్పెడు పట్టించగలిగినటువంటి శ్లోకాలు వేలకు వేలు ఉంటాయి అనేటువంటిది మాత్రం మనం తెలుసుకోదగినటువంటి విషయం. ఈ సభ నన్ను ఎంతో ఆదరించింది అనుకుంటాను. గురువుగారు ఎంపీ శర్మ గారు నన్ను పిలిచి నాకు ఈ అవకాశము రాజమండ్రిలో అంటే పండితుల యొక్క సభకు లభించినటువంటి ఈ పట్టణంలో ఈ సభ మీద నాకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్తూ ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం, ధన్యవాదాలు. మంచి విషయం చెప్పారు. ఒక్కొక్క పాయింట్ని పట్టుకుంటే బృహత్సంహిత అనే దాన్ని బట్టి అటు ఇవాళ జరుగుతున్న ఉక్రెయిన్లో నూనె అంటే మూలం ఇక్కడే ఎడొచ్చి ఆయన చెప్పిన విధానం ఇమీడియట్లీ మీకు కొంతమందికి అది అంటే ఈయన ఎక్కడికో తీసుకెళ్ళి అలా వదిలేడిన అంటే తెలియని వాడు కాబట్టి మనం రమ్మన్నాం కదా. రెండోది లీలావతి గణితం కూడా మందే కదా అక్కడ అలాగే జీపీఎస్ 337 ఇవన్నీ కూడా అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకు అనుకూలంగా వాళ్ళు మార్చుకుని మూలాలు వాళ్ళు చెప్పకుండా ఇది మాదే అని వాళ్ళు చెప్పుకున్నారు. ఆ మూలాలు వాటి మూలాలు ఇవే అని ఇవాళ సభాముఖంగా చాలా బాగా తెలియజేశారు. ఆయన వచ్చి ఇలా విశేషంగా చెప్పినందుకు మా కళాశాల తరఫున కృతజ్ఞతలు మరొక్కసారి తెలియజేసుకుంటున్నాను. ఇది కొనసాగింపుగా ఉండాలని కోరుతున్నాను ఆయనతోటి. పూర్ణమోహన్ గారు మేధస్సుని రోజు ఆయన బాగా విపరీతంగా సాధన చేస్తున్నారు.